హాయ్ అండి. శనగల కుర్మా అన్న, చోలే మసాలా అన్నీ ఒకే కర్రీ అనమాట. శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. కడిగేసి 1, 2 సార్లు మళ్ళీ నానబెట్టుకోవాలి. బాగా మునిగే వరకు నీళ్ళు పోయాలి. ఎందుకంటే ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల గింజలన్నీ ఉబ్బుతాయన్నమాట. సో అందుకని వాటర్ ఎక్కువ పోసి మునిగే వరకు పోసి పెట్టేసుకోవాలి. పొద్దున్న చూస్తే ఇట్లా అన్నీ ఉబ్బిపోయి గింజలు ఇట్లా గిల్లితే ఇట్లా వస్తాయన్నమాట. బాగా ఉడికిపోతాయి మనకి ఈజీగా నానడం వల్ల. సో దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం నేను ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఏదో ఒకటైనా తీసుకోవచ్చు. నా దగ్గర అది కొంచెం ఇది కొంచెం ఉందనేసి 2 మిక్స్ చేసి వేసుకున్నాను. ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా చాలా ఇంపార్టెంట్. ఇది పక్కన పెట్టేసుకొని ఒక 3 టమాటోస్ని కూడా తీసుకొని దాన్ని కూడా ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. టమాటోస్ బాగా కడిగేసి మిక్సీలో వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టేసుకున్నాము టమాటా పేస్ట్ని. సో తర్వాత ఆనియన్ కూడా సన్నగా తరగాలండి. ఆనియన్ ఎంత సన్నగా తరిగినా మనకి చాపర్లో వచ్చినట్టు రావు. సో నేను అందుకని ఆనియన్ చాపర్లో వేసి బాగా సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. ఈ టమాటో పేస్ట్, ఈ ఆనియన్స్, ఆ మసాలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఆనియన్స్ని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. అవి ఆనియన్స్ అట్లా చాప్ చేసుకుంటే కర్రీలో వేసినప్పుడు చాలా ఈజీగా ఇదైపోతాయి, వేగిపోతాయి, మనకు కనపడవు కూడా. సో అందుకోసమనే నేను ఇట్లా చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలని, మరీ ఎక్కువ కాదు. ఈ కర్రీ కానీ ఇంట్లో ఎప్పుడు వంట చేసేటప్పుడు సిమ్లో పెట్టి స్లోగా నిదానంగా చేసుకుంటేనే ఆ కర్రీ టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. సో ఇట్లా చేసిన తర్వాత ఆల్రెడీ చెప్పాను కదా సన్నగా తరిగిన ఆనియన్స్ అనేసి. సో ఆనియన్స్ని వేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలి. ఆనియన్స్ వేసినప్పుడు హై ఫ్లేమ్ పెట్టద్దు, సిమ్లో పెట్టేసి స్లోగా వేయించుకోండి. అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఈ కర్రీ చపాతీ, పూరి, నాను, బిర్యానీ, రైసు, రోటి దేంట్లోకైనా అద్దరిపోతుంది. ఇట్లా వేపేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. నేనైతే ఎప్పుడు కరివేపాకు వదలనండి. ఎక్కడైనా సరే కరివేపాకు పూర్తిగా తింటాను. చాలామంది ఇష్టపడరు తినడానికి, కానీ నేనైతే ఇష్టంగా తింటాను కరివేపాకుని. సో ఇట్లా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఇవంతా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. అది కూడా అన్ని పచ్చి వేసాం కాబట్టి అది కూడా ఆయిల్లో బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ తేరే వరకు ఈ పేస్ట్ వేసి బాగా వేపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పేస్ట్ వేసేయాలి. ఈ పేస్ట్ని మూత పెడుతూ తీస్తూ ఉంటే త్వరగా వేగిపోతుంది, ఆయిల్ పైకి తెలుతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, అద్దరిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. దేంట్లోకైనా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు. ఇదైతే బాగుంటుంది కర్రీ కూడా. నేను రెగ్యులర్గా చేస్తాను పిల్లల కోసము. సో ఇలా ఆయిల్ పైకి తెలింది కదా. ఇప్పుడు మనము టమాటోల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ప్యూరీ వేసేసి బాగా కలబెట్టాలి. అది కూడా టమాటోలు కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెలియ వరకు కలబెట్టుకుంటూ ఉండాలండి. అదే ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. సో దీంట్లో ఇలా కలబెట్టిన తర్వాత కొంచెం కారం పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను. కారం పొడి చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. నేను వేసిన పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయి. సో చూసి వేసుకోండి కారం పొడి అనేది. ఇవన్నీ వేసి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెడుతూ తీస్తూ కలబెడుతూ ఉంటే అది కూడా త్వరగా వేగిపోయేటట్టు చూసుకోవాలి. ఇవంతా సిమ్లోనే చేసుకోవాలి. మరీ చెప్తున్నాను, సిమ్లో చేసుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఏ కూర అయినా, ఇదనే కాదు ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఓపిక్గా సిమ్లో పెట్టి చేసుకుంటూ ఉంటే చూడండి ఇట్లంతా దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టాం కదా శనగల్ని, వాటిని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మసాలా పట్టింటాం కదా, ఆ వాటర్, మిక్సీ కడిగిన వాటరే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. చూడండి ఆ మిక్సీలో కడిగిన వాటర్ అంతా వేసేసి ఒక 5 విజిల్ పెట్టానండి. 5 విజిల్లు పెట్టేస్తే సరిపోతుంది. గింజ ఈజీగా ఉడికిపోతుంది అనమాట. సో ఈ లోపల మనము ప్లేట్ని వేడి చేసుకొని, జస్ట్ వేడి అంటే మరీ వేడి అవసరం, జస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది. ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది స్టవ్. ఆ ప్లేట్లో కొంచెం కస్తూరి మేతి వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చేత్తో అట్టు నలిపితే పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంటుంది. కస్తూరి మేతి నేను అన్నిటికీ వేస్తాను. సో ఈ కర్రీకి కూడా వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టేజ్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ కస్తూరి మేతి కొంచెం ఘాటు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు, వద్దనుకుంటే అవసరం లేదనుకున్న వాళ్ళు వేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో దాంట్లోనే కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ వేసాను. చూడండి గింజలు అట్లా పట్టుకుంటే ఉడికిపోయింది అనమాట. కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇది చెప్పాను కదా మా పిల్లలకి చపాతీతో పెట్టమని చెప్పారు లంచ్. సో చపాతీలు చేసి పెట్టాను. చపాతీకి కానీ దేనికైనా సూపర్గా ఉంటుంది టేస్ట్. పూరీకి, చపాతీకి, దోశకి, దేనికైనా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో పోస్ట్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తాంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చపాతీలు కూడా రెడీ చేసి లంచ్ బాక్స్కి పెట్టేస్తాను మా పిల్లలకి ఇద్దరికి. నైట్ ఇంటికి కూడా వచ్చి అదే తిన్నారు, కర్రీ బాగుందనేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.